మా పొలంలో మొలకలొచ్చాయో అన్నట్టు మా చెట్లల్లో వంకాయలొచ్చాయి ఈరోజు. సో, ఇంకా మొదటి కాపయితే నేను కోసుకుంటున్నాను. రోజు మార్నింగ్ లేవంగానే వంకాయలైతే నేను చూశాను. అవి ఆకుల మధ్యలో ఉన్నాయి. నాకు కనబడలేదు. 4, 5 కాయలైతే ఉన్నాయి. సో, మొదటి కాయనైతే ఇంకా అలాగే విత్తనానికైతే ఇంకా ఆ కాయని అలాగా పెడితే బాగా పండి విత్తనానికైతే వస్తుంది కదా! సో, ఈ చెట్లు అయిపోయిన తర్వాత వాటిని నాటితే చాలా బాగా మొలకలొస్తాయి. సో, ఇంకా మొదటి కాపయితే కోసుకుంటున్నాను. చాలా లేతగా ఉన్నాయి. ఇంకా పెద్దగా అయినా కూడా ఇంకా లేతగా ఉంటాయి. సో, చాలా బాగున్నాయి ఫ్రెష్‌గా వంకాయలైతే. ఇంకా మా రోజా మొక్కలైతే 2 రోజా మొగ్గలైతే వచ్చాయి. చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇక్కడ మేము ఇంట్లో లేని టైంలో అయితే ఎవరో వచ్చి మా చెట్లలో కట్ చేసుకుని వెళ్ళిపోయారు రోజా మొక్కలు. అసలు ఇంట్లో ఎవరున్నారో లేదు అని కూడా చూడరు. ఇంకొకరు వాళ్ళ సొత్తులోకి ఎలా వెళ్ళాలని కూడా అర్థం అవ్వదు ఈ కాలం జనాలకైతే. సో, ఇంకా పోతే మా చెట్లయితే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా వంకాయ చెట్లు అయితే మాత్రం ఇలా పురుగులు తినేస్తున్నాయి. ఎందుకో ఏమో అర్థం అవ్వదు. ఒకే చోట ఉన్నందువల్ల ఇలా అవుతున్నాయేమో ఏం అర్థం అవ్వట్లేదు. సో, వీటికి ఏం చేయాలి అన్నది మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. ఇంకపోతే నా స్టాండ్ అని చెప్పాను కదా, నేను నా స్టాండ్ని కట్టెలతో ఇలా స్టాండ్ కట్టుకున్నాను. ఇంకపోతే కొంచెం హైట్గా ఉండాలని చెప్పేసి. ఇంకా మార్నింగ్ అయితే ఎంత మంచు పట్టిందంటే బయటికి రావడానికి కూడా అంతే బాగుంది. ఇంకా బాగా ఉన్న మంచులో వచ్చి బాగా ఆడుకుంటే కూడా ఇంకా మనకి మొహం కాలు చేతులు కూడా అలానే వాసిపోతాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మంచులో అయితే మాత్రం.